అడిగానా నేనెవరో మరిచానా నీ వల్లే కదిలానా నీ వల్లే కడిగానా నా కోసం నేను లేనా మోసంతో నువ్వేనా ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింటేనా हरे रे मनसे जा रे हरे रे वरसे मारे इदी वरकेपुडु लेदे इदी ना मनसे कादे एवरे मन्ना विनदे तनदारेदो तनदे స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అందాని మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే నీకోలా స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అందాని మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మ తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా హరే రే నువ్వు చల్లబో కయ్యో మా అమ్మ చూస్తాను మీ అమ్మ ఎవరు పిల్ల మా అత్తగారు కాదా మీ అమ్మ ఎవరు పిల్ల మా అత్తగారు కాదా మా బలేకున్నావు పిల్లో నీ మీద పూలు చల్ల మా చక్కకున్నావు పిల్లో నీ మీద పూలు చల్ల మా రంజుకున్నావు పిల్లో నీ మీద పూలు చల్ల నువ్వు చల్లబో కయ్యో మా నాన్న చూస్తుండు నువ్వు చల్లబో కయ్యో మా నాన్న చూస్తుండు మీ నాన్న ఎవరు పిల్ల మా మాంగారే కాదా లేకున్నావు పిల్లో నీ మీద పూలు చల్ల మా చక్కకున్నావు పిల్లో నీ మీద పూలు చల్ల నువ్వు చల్లబో కయ్యో మా ఫ్రెండ్ చూస్తుంది నువ్వు చల్లబో కయ్యో మా ఫ్రెండ్ చూస్తుంది నీ ఫ్రెండ్ ఎవరు పిల్ల నా లవ్వరే కాదా నేనైతే ఈరోజు రానేమో అనుకున్నా, కానీ ఏదో మిమ్మల్ని అందరూ చూడాలి అని నాకు
సైజుకి వెళ్ళాలంటే నేను ఆ వయసుకి వెళ్ళిపోవాలి. లేదు కానీ ఏంటంటే నా అదృష్టం కొద్ది మీ అందరినీ కలుసుకోవాలని నేను పోస్ట్పోన్ చేసుకుని మరీ ఇక్కడికి వచ్చేసాను. నేను మొత్తం డ్యాన్స్ చేస్తాడు. టైం ఉందా? ఏం మెడిసిన్ ఏమన్నా ఉందా? సరే మరి కొత్తగా వచ్చింది కదా ప్యాకేజ్ ఇది ఉందో సార్? అవునా? ఫస్ట్ టైం ఎవరు వచ్చారు? తను వచ్చాడు. మనసే జారే అరే రే అరే రే వరసే మారే ఇది వరకెప్పుడు మాట్లాడరా? నేను గుర్తున్నానా? హాయ్ సావిత్రి. నా పేరు బేబీ. నాకు ఎంత చేయండి మనం వచ్చాక అబ్బాయి ఉన్నాడు అది ఎక్స్ప్రెషన్ కాదే వినదే తనదే రోజు నీ నామస్మరణే నీ వల్లనే రోజు నీ నామస్మరణే చాలా మంది ఎదురు చూస్తారు. ఎవరికాళ్ళు ఒకరికొకరు ఫోన్ చేసుకుని ఎంజాయ్ చేస్తాం. ఆల్రెడీ ఫోన్లోనే చాలా వరకు చేస్తాం. నువ్వు ఈ టైంగా అందరూ కలుద్దాము సరదాగా. ఆ ఒక్కరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో సమస్య లేకుండా లేదు. సమస్య లేదన్నవాడు చేయొద్దు. సమస్య లేదు అన్నవాడు చేయొద్దు. కళలో పొందాలన్న సమస్య అది పెద్ద ప్రాబ్లం కాదు. ఫోన్ చేస్తే పని అయిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం కాదు. నైనానందం ఫోటో చూసుకోవడమే కొట్టుకోండి. అది సమస్య లేని వాళ్ళు ఎవరు ఉండవు. కానీ ఇక్కడికి వెళ్ళి వస్తున్నా ఈ ఒక్కరోజైనా మన ఫ్రెండ్స్ అందరినీ చూసి ఎంజాయ్ చేద్దాం. నాకు అసలు సమస్య లేదు. నేనే పెద్ద సమస్య అందరికి. నాకు సమస్యలు లేవు. నాకు నేను అది బయట ఎక్స్పీరియన్స్ జస్ట్ ఇప్పుడే వస్తున్నాను. కానీ ఇప్పుడే జస్ట్ బాగా నిలబడ్డాను. ఒక ఇంట్లో వర్క్ చేశాను. ఇప్పుడు వరకు హ్యాపీగా ఇంకా హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే ఎన్ని కష్టాలనే ఎదుర్కొనే ధైర్యం భగవంతుడు ఎవరికి వచ్చింది. ముందుగా అన్నాడు ఆయన ఎప్పుడు స్వామి గుర్తుపట్టేది సిద్ధార్థుడు తెలుస్తారు మీ అందరికీ. యశోదర భార్య రాముడు కుమార్. ఆయన భోగభాగ్యాల్లో ఎప్పుడు కూడా ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు. ఆ రాజుగారు ఆ కొడుకు ఎలాంటి కష్టం వ్యాధి మరణం ఇలాంటివి తెలియకూడదని లోపలే నుంచి ఎప్పుడు బయట ప్రపంచం తెలియకుండా పెంచారు. కానీ ఒకసారి అనుకోకుండా 33 సంవత్సరాలప్పుడు రాములు అంటే కొడుకు చిన్నపిల్లాడు. ఈ భార్య యశోదర వదిలేసి బయటకు వెళ్తే ఒక రోజు కనిపిస్తాడు బుద్ధుడు. తర్వాత ఒక శవం కనిపిస్తాడు. ఒక చోట బాగా తక్కువ ముందే
మనసుని గెలవాలంటే ఎలాగ? మనసుని గెలవాలంటే శ్వాస మీద చేస్తారు. ధ్యానం చేయండి. నువ్వు చేయగా నీ ఆలోచనలు అలాగే పోతా ఉంటాయి. అప్పుడు నీ మనసును గెలిచేస్తావు. నువ్వు మనసును గెలిచావంటే అన్ని చేయించినట్టే. నీకు అది లేదు ఇది లేదనే తాపత్రయం ఉండదు, ఏది ఉండదు. అందరినీ ఒకలాగే చూస్తారు. ఏ బాధ వచ్చినా యాక్సెప్ట్ చేస్తావు. ఇది ఇంతే, నేను యాక్సెప్ట్ చేస్తాను, నాకు ఇంకా దుఃఖం వస్తుంది. ఇది మనకి ఒక పాఠం. మన మంచివాడిని చూసి వాళ్ళలో మంచిని తెలుసుకోవాలి. అలాగే ఒక చెడ్డవాడు చూసుకోవాలనుకోండి, వాళ్ళు చెడ్డగా మనం ఉండకూడదని నేర్చుకోవాలి. ఏదైనా పాఠమే మనం నేర్చుకునే విధానం ఉంటుంది. యూట్యూబ్ చూస్తారు, కొన్ని విషయాలు పిచ్చి చూస్తారు కొంతమంది అందులో మంచి చూసి వాళ్ళు ఎదురు నోటి కూడా ఉంటారు. మన క్లాస్లో 40 మంది స్టూడెంట్స్ ఉన్నాం, ఒకేసారి చెప్తారు. కానీ అందరికి ఒకలా మార్కులు వస్తాయా? అది మన అక్కడ ఉండే ఏకాగ్రత, మన ఇంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, అన్ని ప్రభావాలు మనసు మీద ప్రభావం చూపిస్తాయి. మనసు ఇప్పుడు జంతువులు ఉంటాయి. జంతువులకి ఒక ఇంద్రియ శక్తి ఉంటుంది. మనకి పంచేంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, మూడు, చర్మం. ఏనుగుకి ఒక స్పర్శ, దానికి స్పర్శ ఒకటి పనిచేస్తుంది. కరెక్ట్ అందుకని అది స్పర్శకి లొంగుకోవాలి. దాన్ని పట్టుకోవాలంటే మామిడివాడు ఒక ఆడ ఏనుగు గీరికాలు పెడతాడు. ఆ ఆడ ఏనుగు గీరికాలకి వచ్చేస్తుంది. అక్కడ పొయ్యి తీసి దాన్ని తాటేళ్ళకు అందులో పడుతుంది. దానికి ఎక్కడ ఆ స్పర్శకి అజ్ఞానం అయిపోయింది. అక్కడ ఆడ ఏనుగు కేకేస్తుంది. దాని కాన్సెప్ట్ అయిపోయింది. అది ఎందుకు అనవసరం. దానికి ఒక ఇంద్రియం. అలాంటి మనకు 5 ఇంద్రియాలు ఇచ్చారు, పంచేంద్రియాలు ఇచ్చారు. మనం ఎంత లొంగిపోతాం. అలాగే లేడు ఉంది. దానికి చెవు, దానికి సంగీతం పెట్టాలనుకోండి, ఆ సంగీతం పెట్టి వచ్చేస్తుంది. వాడి వల్ల వేసేసి సంగీతం పెట్టి పిలిస్తే ఆ వల్ల చెప్తాం. అలాగే కళ్ళు అంటే రూపం. ఇదేంటి మిడుగుడు, అది మనకు ఒక లైట్ ఉంటుంది. ఆ మిడుగుడు ఆ లైట్ చూసి ఒక పంట అనేసి ఒక ఇదిలో ఉండి దాన్ని ముట్టుకుంటారు, తిరుగుతారు, చచ్చిపోతారు. అది అలాగే ఒక రుచి వస్తుంది. చేపలు పట్టుకోవాలంటే చేపలు పడి ఏం చేస్తాడు, ఒక ఎర్రలు వస్తాయి కదా, మనకి కుమ్మడికాయ పుస్తకాలు వస్తాయి. ఆ ఎర్ర ముళ్ళు గుచ్చి వేస్తాడు. దానికి ఏంటి వస్తుంది? అది రుచి. ఆ రుచికి వచ్చి అది ఒక తినే పదార్థం పట్టుకుంటుంది. వీడి చేపలు తాగేస్తుంది. అది అలా ప్రాక్టీస్ చేస్తుంది. అది ఏంటి ఇంకోటి ఆకర్షణ. పువ్వు ఉంటుంది, మకరం, అది సీతాకోక చెట్టు పువ్వు మీద పడుతుంది. ఆ పువ్వు ఆకర్షణకి దాని సువాసన పడుతుంది. ఆ పువ్వు అందులో పడితే ఇలా వస్తుంది. అది అలా చేస్తుంది. అంటే మనం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జంతువుకు ఒక ఇంద్రియం ఇస్తేనే అవి అలా ఇదే అవుతున్నాయి. మనకు 5 ఇంద్రియాలు ఇచ్చాడు. ఈ 5 ఇంద్రియాలతో మనం ఏం చేయాలి? మనం చూసే చూపు కానీ, మాట్లాడే మాట, వినేది అన్ని మన నోటి నుంచి ఏదన్నా మనం మాట్లాడితే వాళ్ళకైనా ఉపయోగపడాలి, మనకైనా ఉపయోగపడాలి. అలాంటిప్పుడు వచ్చి అందులో ఆరోగ్యానికి ఉపయోగపడేది కాదు. మామూలుగా ప్రపంచం గురించి చెప్తున్నాను. అందరూ కూడా చక్కగా వినాలి. మనం ఏదైనా మంచి వినడానికి ఇచ్చేది చెవులు ఎంతసేపు యూట్యూబ్లో ఇంట్లో సెలవులు పెట్టేస్తున్నాను నేను చూస్తాను. అందరూ మీ అందరినీ బాగున్నారా అని అడుగుతున్నాం. అందరూ బాగున్నామే అంటే మరి బాధలో ఉన్నామంటాము. అది వాస్తవమా? అర్థమే కదా. మరి సత్యం ఎక్కడ ఉంది? ఫ్యామిలీ లేకపోతే బాగుంటుందేమో అనిపిస్తాం. అలాగే పుట్టుడు ఎన్ని చేస్తాడా ఆయన జయించేసాడు. శాస్త్రం ఏంటి కన్యాలు అనేసి చాలా దీంట్లో దొంగలా ఉన్నావు, పని చేసుకోలేదా, సిగ్గు లేదా, ఈ వయసులో నీకు ఇదే చాలా సార్లు బుద్ధుని చాలా రకాల మాట్లాడుతున్నాడు. అంటే అప్పుడు ఆ తర్వాత అని అయితే నాకే చెందుతుంది, ఇది నాకే అన్నావు. మరి నువ్వు పుట్టాక నన్ను చాలా మాట్లాడినావు కదా, మరి అయ్యా ఎవరికి చెందుతాయి అన్నాడు. అవి నాకే చెందుతాయి అన్నాడు. అప్పుడు దగ్గర ఆ యజమాని వచ్చి కాళ్ళ మీద పడిపోతుంది. అది ఏదైనా మనం చేసే దాంట్లో మనం ఆలోచనలోనే ఉంటుంది. ప్రతి మనిషిని చూసి ఈ అమ్మాయి కరెక్ట్, ఈ అమ్మాయి తప్పు అని మనం నో కామెంట్, నో జడ్జ్మెంట్. ఎవరిని మనం కామెంట్ చేయకుండా వాళ్ళ వాడు ఇది అని జడ్జ్మెంట్ చేయకూడదు. మీరు బయట పెట్టండి. నాకేమొచ్చి ఏంటి కొంచెం వాడండి, బయటకు తీయండి, బయటకు రావాలి.
టాలెంట్ టైం కావాలి. ఆడవాళ్ళు డైలీ టాలెంట్ ఉపయోగిస్తారు. మా టాలెంట్ అలా కదా.
చేసను నిధి పూజలు విఘ్నేశ విఘ్నేశ దేవ విఘ్నేశ విఘ్నేశ ఏకదంత విఘ్నరద నీకు వందనం దేవ పూజితం దేవ పలుకవు పుణ్యకవు భక్తరంజన దేవా ఎలుపావాహన వేగరవయ దేవ విఘ్నేశ దేవ విఘ్నేశ విఘ్నేశ ఏకదంత విఘ్నరదంత్రి వందనం దేవా లోకనాథ ముందు దేవ పలుకవు పుణ్యకవు భక్తరంజన దేవా శివుని కుమార వేగరవయ దేవా ఈ లోకంలో నీ అనురాగం ఉన్నది మా దైవం విఘ్నేశ విఘ్నేశ నేను ఇప్పుడు చేసుకొని ప్రియం అయిపోవాలని చెప్పాను. అందుకే తొందరగా వెళ్ళిపోయింది. అబ్బాయిలు అమ్మాయిలు అయితే ఓ పాడుతున్నారు, అబ్బాయి పాడరా? అబ్బాయి దేవుడు పెట్టి తీసుకెళ్ళండి. ఏ పాట పాడతాం? ఏ పాట పాడతాం? ఏ పాట? అక్కడ హీరో ఉన్నాడు కదా, రవి హీరోలో ఉన్నాడు, బ్లాక్ అండ్ బ్లాక్. సాంగ్ చేయాలి. ఈ నాగవాడు కానీ సోదే తప్ప ఏమి లేదు. ఇంకా మాట మాట్లాడడం లేదు, పాట పాడడం లేదు, కూర్చు చెప్పడం లేదు, ఏమి లేదు. చెవులు కూతురు పెట్టుకుంటున్నా రావే. కూర్చోలే పాటలు పాటుపడలే డ్యాన్సులే చాక్లెట్ తినేస్తున్నాను. నువ్వు ఆ గేట్ దగ్గర ఎత్తుకున్నావంటే ఆ గేట్ దగ్గర చాలా వెళ్ళిపోగలను కదా, నాకు అర్థమైపోయింది. నువ్వు ఒకసారి ఒక మాటలు మాట్లాడకుండా నాకు రాలేదనుకుంటా. మాట్లాడుతున్నట్టు ఆవిడ ఏం చేసుకున్నాను కదా ఎక్కువగా ఉన్నాను అంతేనా? బంగారు ఓ అర్థమైంది నాకైతే. చూపించట్లేదండి, మనం ఏం చేస్తాం మన కర్మ. పంపించారు ఎక్కడికి నాకు కాదు Hello.
ఈ ఏం కావాలంటే వచ్చాం ఇంట్లో పాస్పోర్ట్ అందుకనే వాటికి కొంచెం ఇబ్బంది పెట్టుకుని అందరినీ మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళకి బాధ్యత పెట్టుకుంటాయి. మీరు అందరికీ లేవు బాధ్యత, అందుకే మీరు ఇట్లా ఇబ్బంది ఆడవాళ్ళు ఇక్కడ ఇబ్బంది. మాకు get together అంటేనే అది. మరి అందరూ కలిసి ఒకరినొకరు ఇబ్బంది పెట్టినా, ఒక నవ్వుకున్నా, సరదాగా మాట్లాడుకోవడానికి. బాధ్యత ఎక్కువైపోతే పైన చుట్టూ ఊడిపోయిందనా మొత్తం ఊడిపోయింది మీకు సార్. అంటే మీ ఎంతమంది లేడీస్ అంటే అందులో అందరూ ఉన్నారు. అందరంటే అమ్మ ఉన్నారు, అక్క ఉన్నారు. అలా రారు. లేడీస్ వేరే అసలు ఆరు మంది మూడు దివసాలు ఆరు మంది ఇక ఒక జోక్ చెప్పడం మీ అందరికీ చెప్తా ఏ మన ఇద్దరు బాగోదు చెప్పాలి. దానికి మన దగ్గర వీళ్ళ గ్యాంగ్ ఉంది. ట్యాక్స్ కడుతున్నారు కదా ఒకసారి బాబు ఆపమ్మా, ఒకసారి చిన్న స్టోరీ చెప్పాలి. అయితే మేము మూవీకి వెళ్తున్నాం, వెళ్తుంటే వీళ్ళందరూ ఉన్నారు. బాబోయ్ వీళ్ళందరూ ఉన్నారు, నేను మొహంలో పక్క పెట్టుకుని వెళ్తున్నాను. వెళ్ళిపోవచ్చు కదా. అందులో దాటి వచ్చిన ఆడు నాగేశ్వరరావు కోడి పెట్టాడు, పి నాగేశ్వరరావు, పూడి నాగేశ్వరరావు, వీళ్ళు గ్యాంగ్ ఉన్నారు. ఆడ మైలేజ్ ఎక్కడికి వెళ్ళాడు వేరే బ్యాచ్ బ్యాచ్ అయితే వీళ్ళు ఉన్నారని మొహం పక్క పెట్టి వెళ్తుంటే వీళ్ళకి పని ఏముందా, ఒరే జాగ్రత్తరా జాగ్రత్తరా సరే అయిపోయింది. ఒరే ఆయన కోడుకుంటారా అన్నారు. అప్పుడు కోడుకుని ఎందుకు నేను ఆ పెళ్లి చూసినప్పుడు ఆ ముందు నేను చూడలేదు, కూర్చొని నేను చేసుకోకూడదు. అయినప్పటికీ ఎప్పుడైతే టాటా అలాగన్నాడో మా ఇంటి చూశారు, చూడగా నాగేసి కేసు. తర్వాత గెట్టో గెలిపి వచ్చినప్పటికి టాటా చూస్తే ఆ రోజున్న మాట నాకు టాటా గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ రోజు అన్నాడు కదా, నేను కూడా చెప్పించాను ఆయన వచ్చేసి అదే నేను చెప్పించాను మాట, నువ్వు నన్ను ఇంత అవమానపరిచావు కదా, నీకు కూడా గుండె తప్పకుండా నా శాపం రాలేదు. నేను ఎవరనుకున్నాను జానకి సీత, కానీ ముందుకు వచ్చి కూడా కనిపించారు కదా. ముందుకు వస్తే కష్టం అదంటావా? ఇంత డల్గా ఉంటుందంటే నేను నిజంగా ఈవేళ యాంకర్ పెడతాను. మళ్ళీ అందరినీ డాన్స్ చేసేసాను. ఇంత ఇలా ఉంటుంది అనుకోలేదు నేను అసలు. నేను మిస్ అయిపోతానేమని పార్టిసిపేట్ చేయలేదు, లేకపోతే నా ఒక రకంగా ఉండేది. Bye.
ఏంటి అయినా వాళ్ళు చదివేటప్పుడు ఎందుకు మంచిగా ఉన్నాయి ఇంకా ఛాన్స్. లగేజ్ గద్దారెడ్డిగా స్టాంప్ వేస్తారు ఎంత చేస్తారు అది నువ్వు అటు ఇటు కాదు అటు ఏ వేరుబడి రాఘవన్ రానంటున్నాడు నిన్ను కూడా చెడగొట్టేస్తున్నాడు రావే రాఘవన్ మాట్లాడుకున్నారా నీ గురించి ఆగేది బాగా సరేనా కూర్చి మీరు కూడా రండి ఏంటి
గెలుపే తుదకు పెరుగే లేదనుకోకు ఊరేగని మన ఊహలే ఆ తారలే తాకేలా కలలే కనాలి నిజమే అవ్వాలి పదే పదే పాడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాల రవమే గతమే మరిచి చేయి కలిపేందుకు చూడు ఎదనే పలచి ప్రేమకు పల్లవి పాడు ఏ సంఖ్యలా అందించని చిరగాలిలా రావేలా ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆవేకువే దరి చేరగా నిజమే అవ్వాలి పదే పదే పాడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాల రవమే ఉన్నదొకటే జిందగీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారినా, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎందుకని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే 77 36 36 76 76 41 41 47 47 18 18 65 65 single number 1 8 57 17 28 49 49 54 54 16 16 छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి